ఒక ఊరిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. వాడికి ఒక భార్య మరియు ఒక కొడుకు ఉన్నారు. ఆ కొడుక్కి ఇప్పుడు 15 సంవత్సరాలు ఉంటుంది. చిన్న కుటుంబం మరియు చాలా చిన్న గుడిసెలో ఉండేవారు. వీళ్ళ అడవికి దగ్గరగా ఉంటారు. చాలా సంతోషంగా, ఆనందంగా, ఎంతో ఆప్యాయతగా ఒకరికొకరు తోడుగా ఉంటారు. సిద్ధయ్య కొడుక్కి చదవడం అంటే చాలా ఇష్టమండోయ్. ఎంతలా అంటే ఒకరోజు వాళ్ళ స్కూల్కి మేము గొప్ప పుస్తక ప్రదర్శనల నుంచి వస్తున్నాం. మీలో ఎవరికైనా పుస్తకాలు రాయాలి లేదంటే కథలు రాయాలి అని ఉంటే నాతో కూడా రండి. మీరు రచించిన కథలకి లేదా పుస్తకాలకి గొప్ప బహుమతులు అందుబడతాయి అని చెప్పంగానే సిద్ధయ్య కొడుకు లేచి వాళ్ళతో కూడా వెళ్ళి కథలు రాయడం మొదలు పెడతాడు. అలా రాసిన కొన్ని రోజులకి ఆ స్కూల్ వారు అతనికి ఒక గొప్ప అవార్డు కూడా ఇస్తారు. అదేవిధంగా వాడికి జీవితంలో ఒక గొప్ప పుస్తక రచయితగా పేర్కొనాలనేది వాడి యొక్క కళ. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్నకి రోజు చెప్పేవాడు. భవిష్యత్తులో నేను ఒక గొప్ప పుస్తక కథకుడిగా అవుతాను అనేవాడు. ఈ విషయం చెప్పిన ప్రతిసారి సిద్ధయ్య చాలా సంతోషపడేవాడు పాపం. అలా గడుస్తున్న వాళ్ళ జీవితంలోకి సిద్ధయ్య కొడుక్కి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పాలి. రోజు సిద్ధయ్య కొండకి చివరిలో ఉన్న చెరుకు తోటలో పని కోసం వెళ్ళేవాడు, పని చేసేవాడు. ఒకరోజు సిద్ధయ్య కొడుకు రోజులాగానే స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. కొంత సమయానికి ఇంటికి చేరుకున్నాడు. చెరుకు తోటలో నీ మొగుడు చావు బతుకుల్లో ఉన్నాడు, వెళ్ళు అని సిద్ధయ్య భార్యకు చెప్తాడు. అక్కడికి వచ్చిన ఒక ఊరి వ్యక్తి అక్కడికి హడావిడిగా వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళ నాన్న సిద్ధయ్య శవంలా పడి ఉన్నాడు. ఇది చూసిన సిద్ధయ్య భార్య మరియు కొడుకు ఇద్దరు ఒకేసారి ఏమైంది అని గట్టిగా అరుస్తూ అడిగారు. పని అంతా అయిపోయింది, తిరిగి వెళ్దాం రా సిద్ధయ్య అని మేము అడిగాము. ఇంకో 10 నిమిషాల్లో పని పూర్తి అయిపోతుంది, ఒకేసారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సరే అనేసి మేము చెరుకు తోటలో నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉన్నాం. ఏమైందో ఏమో తెలియదు, గట్టిగా అరుపు ఒకటి వినపడింది. ఇది సిద్ధయ్య గొంతులా ఉంటే అది ఆ చెరుకు తోటలోకి అందరం దూరి సిద్ధయ్య దగ్గరికి వెళ్ళి చూడగా గిలగిలా కొట్టుకుంటున్నాడు. నోట్లో నుంచి బురగా వచ్చి దాన్ని బట్టి మాకు అర్థమైంది సిద్ధయ్యని పాము కాటేసిందని. మేము అతన్ని ఎత్తుకొని చెరుకు తోటలో నుంచి బయటికి వచ్చేసాం. బయటికి వచ్చిన తర్వాత చూసాం సిద్ధయ్య చనిపోయాడనేసి. ఇది విన్న సిద్ధయ్య భార్య మరియు కొడుకు ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూస్తున్న వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అందరూ ఏడవడం మొదలుపెట్టారు, సిద్ధయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో సహా. సిద్ధయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుక్కి ఏం చేయాలో అసలు తోచనే లేదు. ఇలా 3 ఏళ్ళ తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ ఒకటే కష్టపడడం సిద్ధయ్య కొడుకు చూడలేకపోయాడు. తను చదువుతున్న 10వ తరగతి పూర్తయిన తర్వాత పక్కనే ఉన్న పట్టణంలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. వాడు చేసిన ప్రతిసారి తన జీవితంలో తను కోల్పోయిన ఎంతో పెద్ద విషయం అన్న విషయాన్నే తను రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు పాపం. వాడి కోల్పోయింది సిద్ధయ్యని మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా మెరిపించిన వాడి యొక్క గొప్ప పుస్తక రచయిత అనే ఒక మాట. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత వాళ్ళ బాబాయ్ అంటే సిద్ధయ్య తమ్ముడు వచ్చి, వదినమ్మ ఇంకా ఎంతకాలం నువ్వు ఒంటరిగా ఇలా పనిచేస్తూ బ్రతుకుతావు, నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అంటే వెంటనే వాడికి పెళ్లి చేసేయండి అని అంటాడు సిద్ధయ్య తమ్ముడు. ఇది వింటున్న సిద్ధయ్య కొడుకు, బాబాయ్ నాకు ఎందుకు అప్పుడే పెళ్ళి, నేను అమ్మ ఇప్పుడే దుఃఖంలో నుంచి బయటపడుతున్నాం, నేను పట్టణంలో ఒక చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం, నాకు నాన్న చనిపోవడం, నేను కన్న కలలు కూడా దూరం అయిపోతుంది, ఈ సమయంలో నాకు పెళ్లి చేయడం వల్ల ప్రయోజనం లేదు బాబాయ్. నోరు ముయిరా, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను, నువ్వు చెప్పు వదినమ్మ ఏమంటావు. నేను నిన్ను ఇబ్బంది పడుతున్నానని కాదు వదినమ్మ, నీ వయసు అయిపోతుంది, వాడికి వయసు వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేస్తే దారిలో పడతాడు, వాడికి పుట్టబోయే బిడ్డ మళ్ళీ మా అన్నగా పుడతాడన్న ఒక చిన్న నమ్మకం నాకు ఉంది, అందుకనే అంటున్నాను. ఈ మాట విన్న మా అమ్మ, అలానే మరిది గారు, వాడికి తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు మీరు,
మీరు చెప్పినా కూడా మేము వినకపోవడమా? ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగానే పెళ్ళి అయిపోయింది. ఇక్కడితో వాడి జీవితం ముగిసిందనుకోవాలా? పెళ్ళైన తర్వాత అందరిలానే సిద్ధయ్య కొడుకు జీవితం కూడా కొనసాగడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత సిద్ధయ్య భార్య అనారోగ్యరీత్యా పనిచేయడం ఆపేసింది. కొడుకు మరియు వాడి భార్య మరియు వారి తల్లి ఇప్పుడు మొత్తం ముగ్గురిని వాడే కుటుంబ భారాన్ని మొయ్యాలి. ఇలాంటి స్థితిలో తన కళ కోసం కానీ, తన భవిష్యత్తు కోసం కానీ ఆలోచించే విధిలో కూడా తను లేడు. ఇలా నడుస్తున్న వాళ్ళ జీవితంలో ఇంకో మలుపు ఎదురొచ్చిందనే చెప్పాలి. అది సిద్ధయ్య భార్య చనిపోవడం. అత్తగారు చనిపోయారన్న బాధలో సిద్ధయ్య కోడలు కూడా వాళ్ళ భర్తతో కూడా కలిసి పట్టణంలో ఒక పనికి వెళ్ళేది. వాళ్ళ అమ్మ కూడా చనిపోవడంతో అడవిలో ఉన్న ఇల్లుని అమ్మేసి పట్టణానికి వచ్చేస్తాడు. ఒక చిన్న ఉద్యోగంలో సిద్ధయ్య కొడుకు మరియు కోడలు పనిచేస్తూ జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. ఒకరోజు సిద్ధయ్య కోడలు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే మార్గంలో ఒక ఎగ్జిబిషన్ చూసింది. అది చూసిన ఆమె ఇది ఏందబ్బా అని లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. లోపలికి వెళ్ళి చూడగా మొత్తం పుస్తకాలే. అది చూసిన ఆమె లోపలికి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకొని లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. అలా లోపలికి వెళ్ళిన తరువాత కాసేపు అంతా చూసింది. ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లో నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా కోసం ఈ పేపర్లో ఇక్కడ పెట్టగలరా అని అడుగుతుంది. ఎందుకమ్మా ఇవి ఇక్కడ పెట్టాలి అని అతను షాప్ ఆయన అడుగుతాడు. ఏమి లేదండి, ఇది రాసింది మా ఇంటి ఆయన రాసిన పేపర్లు నేను ఎవరికి చూపించాలో తెలియక ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ ఎగ్జిబిషన్ కనబడింది. అలా మీ దగ్గరికి వచ్చి ఇది మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దీన్ని నాకు అమ్మి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఇక్కడ పెట్టండి చాలు. ఎవరన్నా వచ్చి పోయేవాళ్ళు చదివితే అదే నాకు చాలా సంతోషం. మళ్ళీ అయిపోయేటప్పుడు నాకు చెప్పారంటే నేను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాను. దయచేసి అంగీకరిస్తారా? ఆ స్టాల్ వ్యక్తి కాసేపు ఆలోచించి సరేనమ్మా, ఇంకో 2-3 రోజుల్లో మొత్తం ఎగ్జిబిషన్ ఎత్తేస్తారు, ఆ తర్వాత వచ్చి పేపర్లు పట్టుకొని వెళ్ళు అని చెప్తాడు అతను. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిద్ధయ్య కోడలు. ఇలా కొన్ని రోజుల తర్వాత సిద్ధయ్య కొడుకు గురించి వార్తాపత్రికల్లో వస్తుంది. అది చూసిన సిద్ధయ్య కొడుకు ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం, నేనేమి చేయను కూడా లేదే అనే సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు సిద్ధయ్య కోడలు అక్కడికి వచ్చి ఇలా అంది, మీ నాన్న గురించి చనిపోయిన తర్వాత మీలో ఉండే ఆ బాధ భావోద్వేగాన్ని ఒక కవిత రూపంలో చూపగలిగిన గొప్ప రచయితగా నా కళ్ళ ముందర కనపడ్డారండి. నాకు ఖచ్చితంగా మీకు ఏదైనా చేయాలనిపించి మీ తండ్రి మరణాన్ని మీ కవిత్వ రూపంలోనే నన్ను ఏడిపించేశారు. నేను చదివిన ఈ కొన్ని పేపర్లోనే ఎంతో అద్భుతాన్ని నింపారు. అలాంటిది మీరు ఎందుకు ఒక గొప్ప పుస్తకాన్ని రూపొందించకూడదు అని అనిపించి నేనే ఆ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి ఆ స్టాల్ ఆయనతో మాట్లాడి ఈ పేపర్లు అక్కడ పెట్టాను. ఒకరోజు సిద్ధయ్య రాసిన పుస్తకాన్ని తనే చూసుకుంటూ వాళ్ళ అమ్మానాన్నని నెమరు వేసుకుంటూ ఉండగా అతనికి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నెమ్మదిగా ఒక్కొక్క కన్నీటి బొట్టు బయటికి రావడం అది చూసిన సిద్ధయ్య కోడలు తన దగ్గరికి వచ్చి తనను కౌగులించుకొని ఓదారుస్తోంది. అప్పుడు తను ఇలా అంటాడు, ఈ స్థానానికి నేను రావడానికి నా తల్లిదండ్రులు చావు, వాళ్ళ మీద నేను రచించిన ఒక కవిత్వమే కాదు, తన భర్త ఎన్నో ఏళ్లుగా ఒక అట్టపెట్టెలో దాచిపెట్టిన తన కవిత్వాన్ని ప్రపంచానికి తెలియాలనే ఒక ఆలోచనే కాకుండా నన్ను నమ్మి నా తోడుండి నా పుస్తకాన్ని గెలిపించావు. అందుకే నేను నీకు ఎంతో రుణపడి ఉంటాను చచ్చేదాకా అని అంటాడు. ఇలా ఈ కథ ముగిసింది.